అందరూ కూడా నాతో పాటుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశక్తులు కలిగి ఉండండి. మీతో పాటు ఇతరులకు కూడా ఈ యొక్క సందేశాన్ని చేరవేసే అవకాశం మీకు ఉంటే తప్పక ఇతరులకు కూడా ఈ సందేశాన్ని పంపించండి. ఎందుకంటే ఎవరిని దేవుడు ఏ మాట ద్వారా ఆకర్షించుకుంటారో, ఎవరిని దేవుడు ఏ విధంగా పట్టుకుంటారో, ఎవరిని దేవుడు ఏ విధంగా నిలబెట్టుకుంటారో మనకి తెలియదు. అది ఆయన చిత్తం. కాబట్టి మనల్ని ఏ వాక్యం అయితే ఆకర్షించిందో ఇదే వాక్యం ఇంకెంతమందిని ఆకర్షించబోతుందో మనకు తెలియదు. కాబట్టి దైవ సన్నిధిలో దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు పొందుకుంటూ సత్యవాక్య పరిశీలనలో ముందడిగేద్దాం. తలలు వంచండి, ప్రార్థిద్దాం. సర్వకృపానిధి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తుడా, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దయగల దేవా, ఎక్కడెక్కడి వారైనా మీ పిల్లలు సంఘముగా సమకూర్చబడి ప్రభువా ఆకలి గురిన హృదయాలతో ఈ లోక మాలిన్యముల నుండి తప్పించుకోవడానికి మీ వాక్యము అనేటువంటి ఖడ్గమును ధరించుకుని మీరు మీ పిల్లలతో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటల ద్వారా మరల పునరుజ్జీవింపబడి శక్తిని పొందుకొని మీరిచ్చినటువంటి ఈ శక్తితో మరలా లోకంలోనికి అడుగుపెట్టి తొట్టిల్లిపోకుండా తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఈ సహవాసము అను సహాయమును బట్టి, సంఘము అను ఈ యొక్క సహాయము ద్వారా, ఈ శక్తిని అనుగ్రహించే ఆత్మ మందిరం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు బలపరచబోతున్నారని మేము నమ్ముతున్నాను తండ్రి. ప్రభువా, పిల్లలందరినీ దీవించండి. సర్వశక్తిగల మీ నామములో వారి హృదయాలను వెలిగించండి, జ్వాల వలె ప్రకాశింపచేయండి. దయగల దేవా, వినుమట్టుకు మాత్రం వినువారు అయ్యండి, తమను తాము మోసగించుకోకుండా వెత్తబడుతున్నటువంటి మాటల ప్రకారంగా జీవించడానికి, బలపరచబడటానికి సహాయ సహకారాలు అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డల కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, దయగల దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ఎన్నుకొని, ఏర్పరచుకుని, ప్రత్యేకించుకుని, పిలుచుకుని ఆయన కొరకు నిలబెట్టుకున్నారు. ఒక సమూహం, ఒక సంఘం ఆయన కొరకు నిలబడినటువంటి ఒక జనాంగం. తరాలు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి, కానీ ఆ తరాలలో, ఆ యుగాలలో ఎవరికి దేవుడు ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు, ఎవరు అదృష్టవంతులు, ఎవరికి ఆ పిలుపు దక్కబోతోంది, ఎవరు ఆయన పిలుపు విని ఆయనకు లోబడి బ్రతకటానికి ఇష్టపడుతున్నారు అనేది చర్చనీయాంశం. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం తీస్తున్నానంటే, నిత్యజీవం అనేది అందరూ వెతికేది కాదు, కొందరే వెతుకుతారట. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఆ దారి కనుగొనువారు కొందరే, ఆ జీవమును కనుగొనువారు కొందరే. ప్రభు, అందరూ కనుగొనరా? నో, అందరూ కనుగొనరు. అందరికీ ఆ ఆలోచన ఉండదా? నో, ఆ ఆలోచన అందరికీ ఉండదు. క్రైస్తవ సమాజంలో కూడా సంఘాలకు వెళుతున్న వారిలో చాలామంది నిత్య జీవాన్ని వెతికేవారు లేరు. నిత్య జీవం వెతికేవారి కంటే కూడా నిత్యము లోకాన్ని వెతికేవారే మనకు కనబడుతున్నారు కదా. నిత్యము లోకం వెతికేవారు దేవునికి అవసరం లేదు, కానీ నిత్య జీవాన్ని వెతికేవారికే దేవుడు లోకంలో కూడా సహాయం చేస్తాడు. నిన్ను గూర్చి, నీ హృదయాన్ని గూర్చి సమాచారం మొత్తం ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. ఇది నువ్వు గ్రహించాలి ప్రియమైన సోదర సోదరి. అప్పుడే నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా ఇనుమడింపజేసుకోవాలో, నువ్వు ఎలా ప్రకాశించాలో, జ్వాలవలే ఎలా మారాలో నీకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఈ పోరాటంలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస జీవితంలో పలు విధాలైనటువంటి శోధనలు, శ్రమలు నేను చుట్టుముట్టొచ్చు. పలు విధాలైన శోధనలు, శ్రమలు. మనం అనుకుంటాం, దేవుడు నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి, నేను ఆయన వెంబడిస్తున్నాను కాబట్టి శోధనల నుండి నన్ను విడిపిస్తాడు, శ్రమల నుండి నన్ను విడిపిస్తాడు, ఇరుకుల నుండి నన్ను విడిపిస్తాడు, ఇబ్బందుల నుండి నన్ను విడిపిస్తాడు. నిజమే, సత్యమే. కానీ అన్ని సందర్భాలలో, అందరి జీవితాలలో
అన్ని విశ్వాసాలలో విషయాలలో ఒకేలా జరుగుతుందనడానికి ఎలాంటి ఆధారం బైబిల్ గ్రంథం మనకి ఇవ్వలేదు. అర్థమవుతుందా? ఒక్కో భక్తుడి జీవితం ఒక్కోలా కొనసాగింది. శోధనలు రావడం సహజం, వేదనలు రావడం సహజం, ఇరుకులు రావడం సహజం. కొంతమంది జీవితాల్లో అవి చాలా కాలం ఉండిపోతాయి, కొంతమంది జీవితాల్లో వెంటనే తొలగిపోతాయి. వెంటనే తొలగిపోయిన వాడిని చూసి చాలా కాలం ఉన్నవాడు నేను పాపినని అనుకోక్కర్లా, నేను దోషిని అనుకోక్కర్లా, దేవుడికి నా మీద ఇష్టం లేదు అనుకోక్కర్లా, దేవుడికి నేను నచ్చట్లేదు అనుకోక్కర్లా, నేనేదో పాపం చేసి ఉంటానులే అని నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళక్కర్లా. ఎందుకంటే మహాభక్తుల జీవితాల్లో కూడా శోధనలు ఉన్నాయి, దీర్ఘకాల శోధనలు ఉన్నాయి, దీర్ఘకాలిక శోధనలు. అంటే ఈరోజు వచ్చి రేపు పోయేవి కావు. చాలా కాలం పాటు వాళ్ళని వెంటాడాయి, చాలా కాలం పాటు వాళ్ళని ఇబ్బందులకు గురి చేశాయి. సో చాలా కాలం పాటు దీర్ఘకాలిక శోధనలు, వేదనలు బాధించినటువంటి కుటుంబాలు, బాధించినటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఆ భక్తులు ఎప్పుడు కూడా ప్రభువా ఇదేంటి ప్రభువా, నీ పనిలో ఉన్నాను కదా, నీ సేవలో ఉన్నాను కదా, నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నావు? ఆయన శోధించడు, కానీ వీళ్ళు ఎప్పుడు అలాగ అడగల. పోనీ ఈ శోధన నా మీద ఎందుకు ఉంచుతున్నావు, తీసేయచ్చు కదా, తీసేయచ్చు అని అడగరు. ఎందుకో చెప్పనా? మనకేది మంచిదో మనకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. చేదైన మాత్ర చిన్నప్పుడు మింగమని అమ్మ చెప్తుంటే మనం మింగడానికి ఇష్టపడం. అనుకుంటాం ఇంత చేదుగా ఉన్నది నా నోట్లో పెడుతుంది, ఇది అసలు తల్లేనా అనుకుంటాడు ఒకడు. లేకపోతే నాకు ఇంజక్షన్ పొడిపించేస్తున్నారు తీసుకెళ్ళి. మా కూడా ఎక్కడికైనా రారా అంటే రానంటున్నాడు. అరే రారా బయటికి తీసుకెళ్తామంటే నేను అసలు రాను మీ కూడా అంటాడు. ఎందుకు రావంటే నాకు తెలుసు మీరు ఎక్కడ తీసుకెళ్తారా అంటాడు. ఎక్కడ తీసుకెళ్తాను నేను? నాకు ఇంజక్షన్ చేయించడానికి తీసుకెళ్తారు మీరు, నాకు తెలుసు అంటాడు. అరే నీకు ఇంజక్షన్ చేయించారా? అస్తమాన్ ఇంజక్షన్లు ఏం చేయించారు కదా, పని కట్టుకు నీకు ఇంజక్షన్ ఎందుకు చేపిస్తావు అంటే లేదు నాకు తెలుసు, నేను రాను మీ కూడా, మీరు పొండి, నేను ఇంట్లోనే ఉంటా అమ్మమ్మ దగ్గర అంటాడు. ఇది ఎక్కడ కూడా అంటే 2-3 సార్లు వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాం. వ్యాక్సిన్ అంటే మరి పొడుస్తారు కదా, ఆ పొడిచిన అన్నీ ఆ దృష్టిలో పడిపోయి ఏమనుకున్నాడంటే అమ్మా నాన్న నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లారంటే ఇంకేం చేస్తారు, ఓ పొడిపించి తీసుకొస్తారు వీళ్ళు. పొడిపించడానికి తప్పితే ఇంకో పని లేదు వీళ్ళకి అనుకున్నాడు వాడు. అలా ఫిక్స్ అయిపోయాడు పాపం. అందుకే ఎక్కడికైనా వెళ్దామంటే అస్సలు సమస్య లేదు, మీకు కూడా వచ్చేది లేదని చెప్పేస్తున్నాడు ముందే. ఎందుకంటే నేను రాను, నేను ఇంట్లో కూర్చుంటానంటాడు. అంటే నేను చదువుకుంటానంటాడు, లేకపోతే ఏదో చేస్తానంటాడు, నేను అమ్మమ్మ దగ్గరే ఉంటానంటాడు. అంటే ఒక ఆలోచన వచ్చేసింది. కానీ అది ఎవరు మంచి కోసం అనేది పిల్లలకు ఆ వయసులో తెలీదు. మనకు తెలుసు కాబట్టి వాళ్ళు రావన్నా కూడా ఒకళ్ళు పొడిపించడానికైనా సరే బలవంతంగా ఏం చేస్తాం, తీసుకెళ్ళి పోటీ పొడిపించేస్తాం. ఏడ్చినా సరే గట్టిగా పట్టుకొని వ్యాక్సిన్ చేయించాల్సిందే. సో అప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది చెప్పండి? మీరు ఇంజక్షన్ చేపిస్తున్నప్పుడు పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? మన వైపు ఎలా చూస్తారు? ఏడుస్తూ ఒకసారి ఇలా అనుకుంటారు మనసులో, పైకి అనరు అంతే. నన్ను ఏదో బాధ పెట్టి నువ్వు ఏదో ఆనందపడతావు అంటే వాళ్ళకి ఆ వయసుకి జ్ఞానం తెలియదు కాబట్టి, ఆ వయసుకి అర్థం చేసుకునే గుణం ఉండదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నన్ను బాధ పెట్టేస్తున్నారు మా అమ్మ నాన్న, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, అవసరమా నాకు ఇంజక్షన్లు, ఏదైనా ట్యాబ్లెట్లు ఇప్పించవచ్చు కదా, సిరప్లు ఇప్పించవచ్చు కదా, నాకు ఈ చేతులకి సూదులు గుచ్చేయడం, ఒంటికి సూదులు గుచ్చేయడం అవసరమా అని అనుకుంటారు. ఎదగని పిల్లలు ఎలాగో ఎదగని విశ్వాసులు కూడా అలాగే అనుకుంటారు. ఎదిగిన విశ్వాసి వేరు, ఎదగని విశ్వాసి వేరు. అంత ఎందుకండి పౌలు మహాభక్తుడే ఒకానొక సమయంలో దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయాడు. నిజం, దేవుని యొక్క ప్రణాళికను పౌలు మహాభక్తుడు అర్థం చేసుకోలేక ఏమంటున్నాడు ఒకసారి చూడండి. దేవునితో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం.
మరి అంతే కదా, ఘనత పెరిగే కొలది గర్వం పెరిగిపోద్దట మనుషులకి. అది కామన్ అట అది. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలట. నాకు ఘనత పెరుగుతోంది, గర్వం కూడా పెరుగుతోందా, ఘనతతో పాటు గర్వం కూడా పెరుగుతోందా, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో, క్లియర్గా చెప్తున్నాడు. ఎక్కడట? శరీరములో అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మాంసయుక్తమైన ఆయన దేహంలో, అది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు విచ్ పార్ట్ అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ ఎక్కడో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడో ఒక చోట శరీరములో అని మెన్షన్ చేశాడు. కాబట్టి ఇంకా హృదయము, మనసు, ఆత్మ ఏమనడానికి వీలు లేదు. అది శరీరం లోపలే ఉందన్న విషయాన్ని క్లారిఫై చేసేసుకోవాలి. ఇక్కడ శరీరములో అన్నాడంటే అది శరీరంలోనే ఉంది. అది ఎక్కడో మనకు తెలీదు. బట్ శరీరములో ఒక ముళ్ళు, శరీరములో ఒక ముళ్ళు ఉందట. అది శరీరంలో ఉందట. ఈ ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అన్నాడు. సాతానుకు దేవుడు అవకాశం ఇస్తే తప్ప మన మీద వాడు ఏమీ ప్రయత్నాలు చేయలేడు. నిజమైన విశ్వాసికి చెప్తున్నాను, బలమైన విశ్వాసికి చెప్తున్నాను, దేవుడు సాతాను యొక్క శోధనకి నీ విశ్వాసపు స్థాయిని బట్టి, నీ యథార్థతను బట్టి అప్పుడప్పుడు అవకాశం ఇస్తాడు. అందులో నువ్వు గెలిస్తే నీకు బెనిఫిట్లు కూడా ఇస్తాడు. దానికి రుజువే యోబు జీవితంలో చూపించాడు. శోధన సహించువాడు ధన్యుడు, యాకోబు పత్రికలో చెప్తున్నాడు. శోధన సహించువాడు ఎవరట? ధన్యుడు. ఇంకా మేలైన స్థితిలోకి తీసుకెళ్తాడు, ఇంకా మేలైన స్థితిలోకి నడిపిస్తాడు నువ్వు శోధన ఎదుర్కొంటున్నప్పుడు. అప్పుడు శోధన మంచిది తప్ప చెడ్డది కాదు. ఆ శోధన రాబట్టే నువ్వు మెట్టెక్కుతావు. శోధన రాకపోతే నువ్వు మెట్టెక్కవు, అక్కడే ఉండిపోతావు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ఎన్నిసార్లట? 3 సార్లు బలమైన ప్రార్థన చేశాడట. ప్రభువా, నా జీవితంలో నుండి ముళ్ళు తీసేయి, నా శరీరంలో నుంచి ముళ్ళు తీసేయి, నా యొద్ద నుండి తొలగిపోవాలి, నా యొద్ద నుండి అది తొలగిపోవాలి. ఉందా లేదా? అది నా యొద్ద నుండి తొలగిపోవాలంటే పౌలు గారికి అది నచ్చట్లా. ఆ ముళ్ళు పౌలు గారికి నచ్చట్లా. నచ్చుతుందా? నచ్చి ఉంచుకున్నాడా? నచ్చట్లేదు అది. అందుకే తీసేయమంటున్నాడు. ప్రభువా ప్లీజ్ ప్రభువా, నాకు ఇది అడ్డంగా ఉంది, నీకు తెలుసు కదా, ఇది లేకపోతే నేను ఇంకా గొప్పగా ఏదో చేయగలను, ఇది ఉండడం వల్ల నేను ఇంకా గొప్పగా ఏదో చేయలేకపోతున్నాననే ఫీలింగ్ ఉంది ఆయనకి. అంటే పౌలు గారి ఆలోచన విధానానికి దేవుని ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో మీరు ఇక్కడ కనిపెట్టేయాలి. మీ తలంపులు భూమి మీద ఉంటే నా తలంపులు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. అప్పుడప్పుడు మన జీవితంలో చెడు జరిగింది అనుకుంటాం, కానీ అది మంచికి పునాదని తెలుసుకోలేకపోతాం. అది అలా జరగడమే మంచిదన్నమాట. అది అలా జరగడమే మంచిది. యోసేపు అంటాడు, మహాభక్తుడు కనిపెట్టాడు, మహాభక్తులు కనిపెడతారు. యోసేపు ఏమంటాడు తెలుసా? అన్నలతో, మీరు ఇలా చేయడం, మీరు ఇలా జరిగించడం, మీరు చేసిన పనికిమాలిన పనులన్నీ కూడా ఎందుకు జరిగాయి? మన మంచికే. మీరు చేసిందేం చెడ్డ కాదు, మన మంచికే చేశారు, అంతా మన మంచికే జరిగింది, బాధపడకండి అంటున్నాడు మహానుభావుడు. నిజాన్ని తవ్వి తీశాడు, నిజాన్ని వెలికి తీశాడు. అదే మామూలు లోక సంబంధమైన వ్యక్తిత్వం, లోక సంబంధమైన మనస్తత్వం ఉన్నాడు అనుకో, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఉరి తీసేయండి అనేవాడు. వీళ్ళు నా దొంగన అనలిళ్ళు, ఒక్కడు కూడా మంచోడు కదా, వీళ్ళు నాకు అన్యాయం చేసిన వాళ్ళు, వీళ్ళు నన్ను నాశనం చేయాలని చూసిన వాళ్ళు, నా జీవితాన్ని సర్వనాశనం చేసి ఇన్ని సంవత్సరాలు నేను బాధలు పడ్డానికి కారణం వీళ్ళే. కాబట్టి వీళ్ళు ఏం చేసాయి? పుత్తునీలుగా నరికేయండి అంటే నరకరా, ఉరి తీసేయండి అంటే నిమిషాల్లో ఏం చేస్తారు? ఉరి తీసేస్తారు. చంపేయండి అంటే నిమిషాల్లో చంపేస్తారు. అవునా కదా? ఆ శక్తి ఉందా లేదా? ఆయనకి ఉంది, కానీ అది ఆయన యూజ్ చేసుకోవాలా. ఆయనకి తెలుసు, వాళ్ళు నన్ను గోతులో పడేయకపోతే, గోతులో నుంచి తీసి ఐగుప్తు వర్తకులకు అమ్మేయకపోతే, ఆ ఐగుప్తు వర్తకుడైన పోతిఫరు భార్య నన్ను ఇలా ఇబ్బంది పెట్టుండకపోతే, ఆమె నా మీద నింద వేసుండకపోతే, నేను చెరసాలలోనికి వెళ్ళుండకపోతే, అక్కడికి భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి వచ్చుండకపోతే, నేను వాళ్ళకి
నా యొక్క వాళ్ళ యొక్క కలభావాన్ని చెప్పుండకపోతే రాజుగారి దగ్గరికి నా గురించిన సమాచారం వెళ్ళేదా? వెళ్ళదు. అలా వెళ్ళడానికి ఇంత గొప్ప ప్రణాళిక రచించబడింది. అంటే నాకు జరిగిన కీడులన్నీ కీడులు కావు, అవన్నీ మేలులే. అందుకే పెద్దలు అంటారు, అంతా మన మంచికే అంటారు. అంతా ఏంటట? మన మంచికే అంటారు. అంతా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే అంటారు. అది యోసేపు జీవితంలో నిజమే, యోబు జీవితంలో కూడా నిజమే. యోబు జీవితంలో కూడా నిజమే. కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోద్ది మనకి. అప్పటి వరకు యోబు అనుకుని ఉంటాడు, నా భార్య ఉత్తమోత్తమురాలు నా భార్య, విశ్వాసంలో ధీరవనిత వీరవనిత అనుకుని ఉంటాడు పాపం. కానీ ఎప్పుడైతే కష్టాలు కన్నీళ్ళు వచ్చాయో ఆమె ఒరిజినల్ స్వరూపం బయటపడిపోయింది. బయటపడిందా లేదా? ఇంకేం బతుకుతావులే, చచ్చిపో ఉంటుంది మా తల్లి. చాలే, ఇంకా బతికింది చాలే, ఇంకేమైపో, చచ్చిపో, నువ్వు బతుకుత్తరించేదేమి లేదు, ఇంకా చచ్చిపో. ఆ చచ్చే ముందు పని చేసి చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఆమె నిజస్వరూపం బయటపడిపోయింది. ఎప్పుడు యోబు గారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆమె నిజస్వరూపం ఇది అని సొంత భార్య తెలిసిపోయింది ఆయనకి. అందుకే మూర్ఖురాలు మాట్లాడినట్టు, యెహోవా వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా అన్నాడు. అలాగే మీ జీవితంలో ఏం జరిగినా నువ్వు నిజంగా విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతూ ఉన్నప్పుడు, విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ ఇంట్లోనో నీ ఒంట్లోనో నీ బ్రతుకులోనో ఏదో ఒక ముళ్ళు ఉంటే ఉండొచ్చు. అది సాతాను దూతగా ఉంచబడొచ్చు. ఏ విధమైన శోధనైనా నీలోనికి రావచ్చు. అది ఎక్కువ కాలం ఉండొచ్చు, దీర్ఘకాలం ఉండొచ్చు, చెప్పలేము. కొన్ని శోధనలు తొలగిపోకపోవచ్చు, అడిగినా ప్రభువు అనుమతించకపోవచ్చు. పౌలు గారే 3 సార్లు అడిగాడట. అసలు పౌలు గారు ఒక్కసారి ప్రార్థన చేస్తేనే దేవుడు వినేస్తాడని మన నమ్మకం, అవునా కదా? రూల్ అయితే చెప్పండి, పౌలు గారు ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోద్దా, 3 సార్లు ప్రార్థన చేయాలా? ఎన్నిసార్లు చేస్తే సరిపోద్దా? ఆయనకున్న సామర్థ్యానికి, ఆయనకున్న యథార్థతకి, ఆయనకున్న భక్తి జీవితానికి, ఆయనకున్న నమ్మకత్వానికి, ఆయనకున్న యథార్థమైన ఆ పనిలో ఎవడు సరిపోతాడండి? దేవుని పని అంత భుజాల మీద పెట్టు బతికాడు ఆయన. దేవుని పనే జీవితం అనుకున్నాడు. అందుకే లోకంలో ఏవేవి లాభకరములై ఉన్నావో వాటన్నిటినీ క్రీస్తు పని నిమిత్తం ఎలా ఎంచుకున్నాడట? పెంటగా ఎంచుకున్నాడట. మనం పెంట కోసం క్రీస్తు పనిని పెంటగా ఎంచుకుంటాం. అలాంటి వారు కూడా ఉన్నారు. లోకం కోసం క్రీస్తు పనిని పెంటగా ఎంచుకుంటాం, కానీ ఆయన క్రీస్తు పని కోసం లోకాన్ని ఎలా ఎంచుకున్నాడట? పెంటగా ఎంచుకో. అంత డెడికేషన్తో దేవుని కోసం వర్క్ చేసేవాడు. ఒక్కసారి అడిగితే చాలదా? 100 సార్లు అడగాల? ఒకసారి అడిగితే శాంక్షన్ అయిపోద్ది అంతే, ఇంక అసలు నో డౌట్. ఎందుకంటే పౌలు గారు అంటే దేవునికి బాగా ఇష్టం. అనేకమైన ఆత్మలు రక్షించే యోధుడు. ఆసియా యూరప్ ఖండాల్లో ఖాళీ లేకుండా తిరుగుతున్నాడు. ఏ రోజు నిద్రపోవట్లేదు ఆయన. తరచుగా జాగరణాలు అన్నాడు. అంటే ఆయన రాత్రులు సరిగా నిద్రపోవడం అన్నమాట. తరచుగా జాగరణములతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, ప్రయాసములతోనూ, నదుల వల్ల ఆపదలు, సముద్రముల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, అడవులలో ఆపదలు, ఎన్నో శోధనలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఆయనను చుట్టుముట్టినా, ఏం జరుగుతున్నా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుని పని అంటే వదలడనమాట. గట్టిగా పట్టుకుంటాడు. అమ్మో దేవుని పని, నాకు దీనికంటే ఆశీర్వాదం ఇంకోటి లేదు, దీనికంటే దీవెన ఇంకోటి లేదు, నా జీవితంలో ఏది ఉన్నా అది రాయబడదు. దేవుని జీవగ్రంథంలో నా పేరు ఉండాలంటే, దేవుని జీవగ్రంథంలో నేను కనబడాలంటే, ఇదిగో ఎక్కడుంటేనే కనబడతాను, ఈ పని చేస్తేనే కనబడతాను, ఇది మాత్రమే నా జీవితంలో నాకు ఉపయోగపడే పని తప్ప నేను నా కోసం చేసుకున్నవేవి ఆయన లెక్కలోకి రావని ఎరిగినటువంటి యోధుడు కనుక తనకు సంబంధించిన అన్నీ పక్కన పెట్టాడు. దేవుని పనే భుజాల మీద మోయడం మొదలుపెట్టాడు. ఆయన భుజాల నిండా దేవుని పనులున్నాయి. సమయమనక అసమయమనక ప్రయాసపడుతున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని ఎప్పటికప్పుడు నినదిస్తున్నాడు. దెబ్బలు తింటున్నాడు, అవమానాలు ఎదుర్కొంటున్నాడు, నిందలు భరిస్తున్నాడు, శోధనలు భరిస్తున్నాడు, వేదనలు భరిస్తున్నాడు, కొడుతున్నారు, దెబ్బలు తింటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ వెళుతున్నాడు. తీసుకెళ్లి మహాసభల్లో నిలబెడుతున్నారు, తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. అనేక మంది ఆయన అపార్థం చేసుకుంటున్నారు. నమ్మిన వారే ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారు. రక్త సంబంధికులు కూడా ఆయన విడిచిపెట్టేశారు. యూదులు శత్రువులు అయిపోయారు. దారిలో దొరికేస్తే చంపేస్తాం, అన్నపానములు మానేసట ఒట్టు పెట్టుకున్నారట వాళ్ళు. పౌలు గారిని చంపేంత వరకు మనం భోజనం ముట్టకూడదని కమిట్మెంట్ చేసుకున్నారట వాళ్ళు. చేసుకుని ఎదురు చూస్తున్నారట, ఈ దారిలోనే వస్తాడు, వచ్చేటప్పుడు మనందరం గుంపు కాసి ఏం చేయాలి,
పౌలు గారిని చంపేయాలి. ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, ఎన్ని ఎదుర్కొంటున్నా కూడా ఆయన పని అంతా ఒకటే, నా ఆత్మల సంపాదన జరగాలి, అనేకుల హృదయాల్లో దేవుని వాక్యం ఎత్తబడాలి, నేను దేవుని పని చెయ్యాలి, ఆయన కొరకు బతకాలి, ఆయన కోసం చచ్చిపోవాలి, అంతే. అది తప్ప వేరే గోల్ లేదు ఆయనకి, అది తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకి, అది తప్ప ఇంకవే దీక్ష పూనాడు అనమాట దేవుని పని కొరకు. నా చావు వరకు నేను దేవుని పనిలో ఉండాలి, ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలీదు, కొంతకాలమే నాకు ఇవ్వబడింది, తర్వాత పౌలు గారిని చూద్దామన్నా ఈ భూమి మీద నేను కనబడను, మట్టిలోకి వెళ్ళిపోయే రోజు దగ్గర అవుతోంది, మట్టిలోకి వెళ్ళే లోపు నేను చేయగలిగింది చేసేయాలి. అందుకే చెరసాల్లో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని బంధించబడకుండా చెరసాల గోడలు దాటించిన మహాశక్తి సంపన్నుడుగా పౌలు అపోస్తలుల చరిత్రలో మిగిలిపోతాడు. అలాంటి గొప్ప విశ్వాస జీవితం జీవిస్తున్నవాడు దేవుడిని అడగాల, మనసులో అనుకుంటే సరిపోద్దా? చెప్పండి, నోరు తెరిచి అడగాల, మనసులో అనుకుంటే సరిపోద్దా? కదా, మనసులో అనుకుంటే సరిపోద్దా? అంత గొప్పడు ఆయన, నోరు తెరిచి అడగక్కర్లేదు అసలు. ఆయన ప్రభా ప్లీజ్, ప్రభా ప్లీజ్, ఒక ఫేవర్ చేయి ప్రభా, ప్లీజ్ ప్రభా హెల్ప్ చేయి ప్రభా అని అసలు అంతదాకా కూడా రావక్కర్లా. ఎందుకంటే మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ తెలిసిన దేవుడు ఆయన. మరి అంత గొప్ప దేవుడు పౌలు గారు 3 సార్లు అడిగినా కూడా మాట్లాడతలేదట. మొదటిసారి అడిగారు, మాట్లాడలేదు, అది అలాగే ఉంది శోధన. రెండోసారి అడిగాడు, అయినా మాట్లాడలేదు, అది అలాగే ఉంది శోధన. మూడోసారి అడిగితే మాట్లాడాడు, కానీ శోధన అలాగే ఉంది. మాట్లాడాడు కానీ శోధన అలాగే ఉంది. ఏం మాట్లాడాడు ఇంతకీ? దేవుడు ఏం మాట్లాడాడు పౌలు గారితో? చూడండి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని 8వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు, నా కృప నీ ఎడల విస్తారంగా ఉంది. నా కృప నీ ఎడల ఎలా ఉంది? విస్తారంగా ఉంది, అది నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నువ్వు ఎంత బలహీనతలో ఉంటావో అంతగా నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. నీ బలహీనతల ద్వారా నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. అందుకే కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము నన్ను కప్పు నిమిత్తము అని రాశాడు పుట్టినోట్లో. క్రీస్తు శక్తి నా మీదే ఎల్లప్పుడూ నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, విశేషముగా నా బలహీనతల యందే నేను విశేషముగా ఏమవుతానట? అతిశయపడతాను. ఎందుకు అతిశయపడతానంటే, అమ్మ నన్ను ఒడిలో పెట్టుకు లాలిస్తోంది అంటే నాకు జ్వరంగా ఉందని అర్థం, అంతే కదా? అమ్మ నన్ను ఒడిలో పెట్టుకుని లాలిస్తోంది అంటే అర్థం ఏంటి? నాకు ఒంట్లో బాగలేదు. ఒంట్లో బాగోకపోతే నా తల తన ఒడిలో పెట్టుకొని, నా తల నిమురుతూ నా పక్కనే కూర్చొని నన్ను ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉంటుందా? చక్కగా ఎగురుకుంటూ చెమటలు తింటుకొచ్చాడు అనుకోండి పిల్లాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకు మా బాబే అంటుందా అమ్మ? అందు. అదే ఫుల్ జ్వరంతో ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది? పక్కన కూర్చొని ఒడిలో పెట్టుకొని అన్ని సపరీలు చేస్తూ వాడికి చూస్తూ ఉంటుంది అన్ని విషయాల్లో. రాత్రి నిద్రపోకుండా కూడా చాకరీ చేస్తుంటారు తల్లులు అలాంటి పిల్లలకి. రాత్రులు నిద్రపోరు, ఎందుకంటే బిడ్డ ఆ పరిస్థితిలో ఉంటే వీళ్ళకి నిద్ర ఎలా పట్టదు కదా. జ్వరం ఎక్కువగా ఉంటే తడిగొడ్డు పెట్టడాలు, ఆ జ్వరం తగ్గించే కార్యక్రమాలు చేయడాలు ఇలాంటివి ఉంటాయి. అంటే ఇక్కడ పౌలు గారు మాట్లాడే భాష కూడా అలాంటి భాష. ఏమనంటే, నా కృప నీకు చాలు, బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతుందంటే నా శక్తి నిన్ను కప్పుతుంది. ఆయన శక్తి నన్ను కప్పునట్లు నేను నా బలహీనతల యందే సంతోషిస్తాను. ఆయన శక్తి నా మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నేను బలహీనతల యందే సంతోషముగా అతిశయపడుదును అన్నాడు. అందుకే అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ. దేని నిమిత్తం కలిగాయటవి? క్రీస్తు నిమిత్తమే కలిగాయట. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. చూసారా?
క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేనేమవుతున్నాను? సంతోషించుచున్నాను. కాబట్టి మీ జీవితాల్లో కూడా నిజంగా విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఏదో ఒక శోధన నీ బ్రతుకులో ఉండొచ్చు. అది తొందరగా పోకపోవచ్చు. ఆయన మూడు సార్లు అడిగాడు, నువ్వు రోజుకు 3 సార్లు అడుగుతుండొచ్చు. ఆయన మొత్తం ఎన్నిసార్లు అడిగాడు? మొత్తం 3 సార్లు అడిగాడు. నువ్వు రోజుకు 3 సార్లు అడగవచ్చు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి మోకరించి, ప్రభువా ఎంతకాలం ప్రభువా ఈ శోధన, ఇంకెంతకాలం ప్రభువా నాకు ఈ వేదన, నేనేమైనా నీకు అయిష్టంగా ఉన్నానా, నేనేమైనా నీకు తెలియకుండా పాపం చేశానా, అయితే నన్ను క్షమించు, నేనేమైనా నీకు విరోధంగా ప్రవర్తించానా నాకు తెలియకుండా, అయితే నన్ను క్షమించు, ఒకవేళ నేను నిన్నేమైనా ఇబ్బంది పెట్టానేమో నాకు తెలియకుండా నన్ను క్షమించు, ఒకవేళ నీ విషయంలో ఏదైనా తప్పు చేశానేమో, పొరపాటు చేశానేమో నన్ను క్షమించు ప్రభువా, ఈ శోధన మాత్రం తొలగించి ప్రభువా, తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఈ వేదన తొలగించి ప్రభువా, తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అని అడిగినా కూడా జవాబు రాలేదేమో నీకు. అప్పుడు దేవుడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, ఈ బలహీనతలేందే నా శక్తి పరిపూర్ణమవుతోంది, నా శక్తి నిన్ను కమ్ముకోవాలంటే నీలో బలహీనత ఉంటుంది, కొన్నాళ్ల పాటు భరించు, ఇది నీ మంచికే, ఇది నీ మంచికే. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం నాకు కీడు చేశారు, నాకు కీడు జరిగింది అనుకుంటాం. నో, అది మన మంచికే. ఇది సంవత్సరాల తరబడి బాధలు అనుభవించిన వాళ్ళు అడగని చెప్తారు. సంవత్సరాల తరబడి కొంతమంది నలిగిపోతారు, సంవత్సరాల తరబడి కొంతమంది బాధపడుతుంటారు. సంవత్సరాలు గడిచిపోతుంటే కానీ ఆ శోధన తొలగదు, సంవత్సరాలు గడిచిపోతుంటే కానీ ఆ వేదన తొలగదు, ఆ బాధ తొలగదు, ఇంకా వెంటాడుతూనే ఉంటుంది ఆ బాధ, ఇంకా వెంటాడుతూనే ఉంటుంది ఆ ఇబ్బంది. అరే ఇన్ని సంవత్సరాలు గడిచిపోతేనే నా శోధన తొలగట్లేదు, ఇన్ని సంవత్సరాలు గడిచిపోతేనే నా బాధ తొలగట్లేదు, నేను చూస్తేనేమో దేవుని సంఘంలో బలమైన పాత్రగా వాడబడుతున్నాను, అన్ని భుజాల మీద వేసి తిరుగుతున్నాను, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటావు నువ్వు. నా విశ్వాసం చూస్తే ప్రపంచంలో చాలామంది విశ్వాసం కంటే నాది గొప్ప విశ్వాసం. అన్యులందరూ, లోక సంబంధులందరూ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే వాళ్ళే సుఖంగా ఉంటున్నారు, నేనేమో ఇన్ని కష్టాలు పడిపోతున్నాను, నేనేమో ఇన్ని శ్రమలు పడిపోతున్నాను, నేనేమో ఇన్ని బాధలు పడిపోతున్నాను, నమ్ముకున్న నన్నేమో ఇలా వదిలేశాడు, నమ్ముకుని వాళ్ళని మాత్రం అందలా ఎక్కిస్తున్నాడు, లోక సంబంధంగా ఆలోచిస్తున్నామో జాగ్రత్త. అవి కొంతకాలం ఉండి అంతలో వెళ్ళిపోయేవి. అర్థమైందా? కాబట్టి నీ జీవితంలో వచ్చేటువంటి ఈ శోధన నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఇంకా నిన్ను వెంటాడుతుందేమో సంవత్సరాల తరబడి. 18 ఏండ్ల నుండట బలహీనపరిచే దెయ్యం పట్టట. ఏమైందట ఆవిడికి? నడువు వంగిపోయిందట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18. అంటే 2000లో ప్రాబ్లం వస్తే 2018 దాకా ఉందన్నమాట. తక్కువ టైమా ఎక్కువ టైమా? పిల్లాడు పుడితే ఆడికి పెళ్ళిడు వచ్చేసింది. పిల్లాడు పుడితే ఏమొచ్చేసింది? ఆడికి పెళ్ళిడు వచ్చేసింది. కానీ ఇంకా ఈ శోధన వదలలేదు. నడువు వంగిపోయి అలాగే ఉంది. 18 ఏళ్ళు నడువు వంగిపోయి ఉండాలంటే పనులు చేసుకోవడం కష్టం, వంట చేసుకోవడం కష్టం, నీళ్లు మోసుకోవడం కష్టం, ఇల్లు శుభ్రం చేసుకోవడం కష్టం, తన పనులు తాను చేసుకోవడం కూడా కష్టమే. నడువు వంగిపోయిన వాళ్ళు ఏం చేయగలరు? లేవలేరు, కూర్చోలేరు, మొయ్యలేరు, ఏం చేయలేరు, సరిగ్గా వంట కూడా చేసుకోలేరు. 18 ఏళ్ళు అలాగే భరించింది. 18 ఏళ్ల తర్వాత అప్పుడు నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావమ్మా అన్నాడు మహానుభావుడు. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావమ్మా అన్నాడు. 18 ఏళ్ళే, 18 ఏళ్ళ ఆయన చిత్తం అలా ఉంది. మరి మనం ఏం చేస్తాం? సో మన బ్రతుకుల్లో కూడా కొన్ని శోధనలు ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించుకోండి, అది అలా లేకపోయి ఉంటే మనం ఇలా ఉండం. నేను చాలాసార్లు అనుకుంటాను నా జీవితంలో, కొన్ని శోధనలు నాకు వచ్చి ఉండకపోతే ఈరోజు నేను సేవలోనే ఉండేవాడిని కాదు. నాకు బాగా తెలుసు ఆ విషయం, నాకు బాగా తెలుసు. నా జీవితంలో ఏ శోధనలు అయితే వచ్చాయో నేను సేవలోకి రాకముందు వచ్చేవి. నేను సేవలోకి వచ్చాక రాదండి. కొంతమంది నేను ఏదో సేవలోకి వచ్చాక కావాలని తప్పులు చేశాను అనుకుంటారు కొంతమంది మూర్ఖులు. నేను సేవలోకి వచ్చాక నా జీవితంలో ఏం జరగల. సేవలోకి రాకముందే నా జీవితంలో జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఏమేం జరగాలి? అన్నీ సేవలోకి రాకముందు జరిగిపోయాయి. అప్పుడు నన్ను వెంటాడినటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో, నాకు కలిగినటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో, నాకు కలిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అవి నన్ను క్రీస్తు వైపు, సత్యం వైపు, వాక్యం వైపు అడుగులు వేసేలా చేశాయి.
2010లో నేను మారు మనసు పొందడానికి ప్రధానమైన కారణాలు, నాకు లోకంలో నుండి క్రీస్తులోనికి రావడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, తండ్రి నా జీవితంలో ఏం జరిగిందో అంతా నా మంచికే జరిగింది. ఒకవేళ నా జీవితంలో శోధన లేకపోయి ఉంటే, నా జీవితంలో బాధ లేకపోయి ఉంటే, నా జీవితం అంతా హ్యాపీగా సాఫీగా నేను అనుకున్నట్టే, ఎప్పటికప్పుడు నేను అనుకున్నట్టే జరిగిపోయి ఉంటే, నేను ఏదో అనుకున్నాను అదే నా లైఫ్లో జరిగిపోయింది అనుకోండి, ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇక్కడ ఉండరు. ఈరోజు ఇన్ని జీవితాలు ఈ జీవితంతో ముడిపడ్డాయంటే మరి కాదా? ఇన్ని జీవితాలు ఈ జీవితంతో ముడేసి లాక్కొచ్చి మనల్ని అందరినీ ఇక్కడ పెట్టాడు ఆయన. మొదటి ముడి ఇక్కడ నుంచి మొదలైంది, ఇన్ని జీవితాలకు వేశాడు ఆ ముడి. ఇంకా ఇక్కడ కనబడుతున్నది మీరు కొంతమంది మాత్రమే, ఇంకా కనబడిన వారు అందరూ ఉన్నారు. ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో చోట్లకు వెళుతున్నాం, మనం వాక్యం ప్రకటిస్తున్నాం, ఎన్నో దేశాలకు వెళుతున్నాం. అంతమందితో ముడివేసి లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడంటే నేను అనుకుంటాను చాలా సందర్భాల్లో, ప్రభువా నువ్వు నన్ను అలా లాక్కొచ్చి ఉండకపోతే నా జీవితంలో ఏం జరిగినా అది నా మంచికే జరిగింది, అన్నీ నా మంచికే. నేను కర్నూలు పోతున్నా, ఇప్పుడు 2012లో అనుకుంటా కర్నూలు వెళ్తున్నాను, 12-13 సరిగా ఐడియా, 12 వెళ్తుంటే నేను ఆ బాలుగాడు అనుకుంటా, వాడు వెనకాల కూర్చున్నాడు సీట్లో, నేను ఫ్రంట్ ఎక్కడో కూర్చున్నాను, ఏసీ బస్సు. సడన్గా కాసేపటికి ఊపిరి ఆడడం మానేసింది. నాకేంటి ఊపిరి ఆడట్లేదు, ఎంత ట్రై చేసినా ఊపిరి ఆడట్లేదు, వేస్తున్నాను ఊపిరి ఆడట్లేదు. గ్లాస్ తీసుకుందామంటే ఏసీ బస్సు గ్లాస్ ఓపెన్ అవ్వదు. ఎందుకు నాకు ఊపిరి ఆడట్లేదు అర్థం అవట్లా, చాలా ఇబ్బంది పడిపోతున్నాను. నేను వెంటనే లేచి డ్రైవర్ సీట్ దగ్గరికి వచ్చా. అరే ఒకసారి బండి ఆపరా నాయన, బస్సు ఆపు, నేను దిగిపోతాను అంటున్నాను. ఎందుకు దిగిపోతాను, నాకు ఊపిరి ఆడట్లేదంటే, నాకు విండోస్ ఓపెన్ అవ్వట్లేదు, నీ పక్కన ఉన్న విండో ఒకసారి ఓపెన్ చేయంటే డ్రైవర్ పక్కన ఉన్న విండో ఓపెన్ చేశాడు. మొహం అలా బయటకు పెట్టి ఆ గాలిలో ఆ గాలి పీల్చుకుంటున్నాను నేను, అయినా కూడా ఇబ్బందిగా ఉంది నాకు. సరే మొత్తం మీద ఎక్కడికో, అది తొలి దినాలు కదా, సేవలో తొలి దినాలు అవి. సరే మొత్తం మీద వెళ్ళిపోయాం, మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాం, మళ్ళీ వచ్చేసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్ళి, ఏమంటే నాకు ఎందుకో ఊపిరి ఆడట్లేదు, గాలి ఆడలేనట్టుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, నేను అసలు మాట్లాడలేకపోతున్నాను, మధ్యలో ఊపిరి ఆడట్లేదు, నాకు ఏంటి చూడండి అంటే, అన్నీ చెక్ చేసి లోపల ఏదో ఇబ్బంది అయిపోయిందండి మీకు, ఆ టర్బినేట్ ఏదో ఉంటుంది అది ఉబ్బిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ చేయాలంటే ఏందో ఇప్పుడు ఈ ఆపరేషన్లు ఇవి మనకు అవసరమా, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు, ఏదో మూలికే నెక్క మీద తాటికే పడింది అన్నట్టు, మనకి ఏం దెబ్బ ఈ దరిద్రాలన్నీ ఇలా చుట్టుకుంటున్నాయి అనిపించేది నాకు. కానీ అది జరగడం నాకు ఎంత మంచిదైందో తర్వాత తెలిసింది. నాకు అన్నీ మంచి జరిగాయి. నాకు కలిగిన శోధనలు, నాకు కలిగిన వేదనలు, నాకు వచ్చిన ఇబ్బందులు అన్నీ నాకు మంచి చేస్తున్నాయి, అన్నీ మంచి, అంతా మంచి వైపుగా నడిపిస్తుంది. కానీ ఆ సమయంలో మాత్రం ఎలా ఉంటుంది, అది అరే ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నేను ఈయన పని కోసం తిరుగుతుంటే నాకు ఈ శోధన ఏంటి అనిపిస్తుంది, నేను ఈయన పని కోసం తిరుగుతుంటే నాకు ఈ వేదన ఏంటి అనిపిస్తుంది, నేను ఈయన పని కోసం తిరుగుతుంటే నాకు ఇబ్బందులు ఏంటి అనిపిస్తుంది. ఆ సమయంలో అలాగే ఉంటుంది. పౌలు గారు కూడా అలా అనుకునే 3 సార్లు అడిగాడు. ఒకసారి అడిగినప్పుడు అర్థమైపోయింది ఆయనకి, దేవుడు జవాబు ఇవ్వలేదంటే ఇంకా నేను అడగకూడదన్నమాట అనుకున్నాడా మళ్ళీ అడిగాడా, రెండోసారి మళ్ళీ అడిగాడు. ఈ రెండోసారి అడిగినా కూడా జవాబు ఇవ్వలేదేంటి, నాకు లాంటి అడిగితేనే జవాబు, ఇంక సామాన్యులు అడిగితే జవాబు ఏమిస్తావా బాబు నువ్వు అన్నాడా. మనం అయితే ఏమంటాం చెప్పండి, ఎవడైనా మనకు చేయలేదనుకోండి, నాకే చేయలేదంటే నువ్వు ఇంకెవడికి చేస్తావు అంటాం మనం. పౌలు గారు ఇప్పుడు దేవుడిని అలాగా, నన్నే నువ్వు పట్టించుకోలేదంటే ఇంక నేను వాక్యం చెప్పిన వాళ్ళు నేను పట్టించుకుంటావు, నువ్వు వాళ్ళు నా ద్వారా రక్షణలోకి వచ్చారు, నేను అపోస్తలుని, నన్నే పట్టించుకోలేదంటే నువ్వు ఇంక వాళ్ళనేం పట్టించుకుంటావు నువ్వు అనేసాడా అండు. రెండోసారి కూడా అడిగేశాడు. రెండోసారి అడిగినా శాంక్షన్ అవలా. చివరికి మూడోసారి అడిగితే ఆయన మాట్లాడాడు, అరే నాయన 2 సార్లు అడిగో 3 సార్లు అడిగో నీకైతే అర్థం అవ్వట్లేదు, ఇలా వదిలేస్తే 4ఓసారి కూడా అడుగుతావు, ఇంకా అడక్కో, నువ్వు అడిగినా నేను అది చేయను. అదేంటి ప్రభా, ఎందుకు చేయు ప్రభా, అదే నీకు మంచిదిరా నాయన, అది నాకు కాదనిపిస్తుంది ప్రభా, నీకు అనిపిస్తుందిరా నాయన, నీకు జ్ఞానం తెలీదు, నా అంత జ్ఞానవంతుడు కాదు కదా నువ్వు, నీకంటే జ్ఞానవంతుడిని నేనా కాదా, అవును తండ్రి నువ్వే నాకంటే జ్ఞానవంతుడివి, మరి ఏది ఉంచాలో ఏది తీసేయాలో నాకు తెలుసా నీకు తెలుసా. అప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేసేయండి అంటే ఆయన ఏమంటాడు, ఆపరేషన్ పడదమ్మా దీనికి అంటాడు. మనం ఏమంటాం, అవి చాలా ఇబ్బందిగా చేసేయండి బాబు అంటాం, అబ్బా పడదమ్మా దీనికి బంధువులు సరిపోతాయంటే బంధువులతో చేసేయి అంటుంటాడు. ఒకళ్ళకి ఆపరేషన్ అంటే ఎంత ఇష్టమో మరి, బంధువులు మాంసాలు కూడా తెస్తారనో ఏందో మరి, సింపతి కావాలనుకుంటారో. కొంతమందికి సింపతి అంటే ఇష్టం, అయ్యో పాపం
అమ్మ అని బంధువులందరూ చూడడానికి వస్తుంటే వీళ్ళకి ఎంత పండగలాగా ఉంటుందో. ఆడు చూడడానికి రావాలి, ఈడు చూడడానికి రావాలని ఎప్పుడు కూరుకుంటా ఉంటారు వీళ్ళు బతుకులు తాగలయ్యా. ఆడు చూడడానికి వస్తే నీకైనా కొండొచ్చి మీద పడద్దా? సరే ఆడు చూడడానికి వచ్చాడు అనుకుందాం, నీకైనా మిగిలిపోద్దా? ఓ డజన్ యాపిల్స్ కాయలు ఒక 1 కేజీ మాంసం తెస్తాడే. ఎప్పుడు మాంసం తిన మొహం కాదెట్టి నీది, యాపిల్ పళ్ళు తిన మొహం కాదా? అంతేనా? ఆడు చూడడానికి వస్తే నువ్వు వెళ్ళాలి, మళ్ళీ ఏదో రోజు అప్పు తీర్చాలి వెళ్ళి. ఆ సింపతీలు మనకు అవసరమా? అందుకని ఆపరేషన్ చేయించుకుంటా. మళ్ళీ నేను ఆపరేషన్ చేయించుకున్నానండి, ఒకడు కూడా చూడడానికి రాలేదండి, నిందలేస్తుంటారు కొంతమంది. నిన్ను ఎవడు చేయించుకోమన్నాడు? నీ మంచి కోసమే కదా చేయించుకున్నావు. అవును, ఆ తర్వాత నువ్వు బాగా తిరుగు బయట. మరి ఎవడో చూడడానికి వస్తే అది తగ్గిపోద్దా? నీకేమైనా గొప్ప వస్తుందా? పేపర్లో ఎంచమంటావా? సో ఆ సింపతీలు ఇవేం అవసరం లేదు. డాక్టర్ గారికి తెలుసు నీకేమివ్వాలో. తెలుసా తెలీదా? కొంతమంది ఏమో ఇంజక్షన్ వద్దండి, మందులు ఏమైనా ఉంటే ఇచ్చేయండి అంటారు. తెలుసా ఇంజక్షన్ అవసరమో కాదో? ఇంజక్షన్ ఎందుకులేండి, పొడిపించుకోలేకపోతున్నానండి బాబు, వారానికి 2 రాస్తారు మీరు, మందులు ఇచ్చేయండి. వీళ్ళే ఇంకా ఆ మాత్రం దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు? నువ్వే చేసేసుకోవచ్చు కదా వైద్యం. సో అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ఇదిగో అలా కాదు, కానీ అలా కాదు. ఇప్పుడు ఎదుటి మాట్లాడిన ఎవరు కొంతమంది చూసారు ఎప్పుడైనా? మనం ఏదో చెప్పబోతుంటాం, అలా కాదు ఇప్పుడు నీ మాటకు అడ్డొచ్చాను అంటారా? మాటకు అడ్డొచ్చావా? రైలుకి వెళ్ళి అడ్డు, దరిద్రం వదిలిపోతుంది. నీ మాటకు అడ్డొచ్చాను అలా కాదు కానీ అని మళ్ళీ వీడు మొదలెడుతుంటాడు. అవతలని మాట్లాడినవాడు కదా, అవతల ఏదో చెప్తుంటాడు విండు. ఇప్పుడు అలా కాదు కానీ అంటాడు, మళ్ళీ ఏదో చెప్తుంటాడు. అలాగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అలా కాదు కానీ నీ మాటకు అడ్డొచ్చాను, మరి ఏం చేద్దాం? నేను చెప్పింది చెయ్యి, నీ ఆలోచన పక్కన పెట్టి కానీ ముందు నేను చెప్పింది చేసేయి, నేను అనుకున్నట్టుగా ఫాలో అయిపో అంటే ఆయన ఏమంటాడు? షటప్ అంటాడు. షటప్ అండ్ గెట్ అవుట్. నాకు తెలుసు ఏం చేయాలో, నాకు తెలుసు నీ జీవితంలో ఏ అనుమతించాలో ఏదో అనుమతించకూడదు, నాకు తెలుసు నీ జీవితంలో ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు, నిన్ను ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో నాకు అన్నీ తెలుసు. ఈ క్షణంలో నీకు ఆ శోధన ఉంచాలా తీసేయాలా నాకు అన్నీ తెలుసు. అది నీకు మంచిదైతేనే ఉంచుతాను నేను, అది నీకు మంచిదైతేనే ఉంచుతాను, చెడ్డదైతే ఉంచను. ఒకరోజు ఆ మధ్యకాలంలో ఒక కాలు ఇరిగిపోతే ఇసుక మూట కట్టేశారు. ఇసుక మూట కట్టి పైకి లేపేసి ఇసుక మూట కడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఉండదు, సదా తీరిపోతుంది. అయినా కట్టాలి. తీసే బాబు అంటే తీయడు, ఉంచుతాడు. కొన్ని ఏమో మనకి ఇబ్బందులు ఉంటాయి, కానీ తప్పదు, భరించాలి. అలాగే మన జీవితంలో కూడా రకరకాల శోధనలు, రకరకాల వేదనలు దేవుడు అనుమతిస్తుంటాడు ఒక్కోసారి. నేను నిన్ననే చెప్పాను, యేసుప్రభుని నమ్ముకోండి రోగం తగ్గిపోద్ది అంటుంటారు కదా కొంతమంది. యేసుప్రభుని నమ్ముకోండి ఏమైపోద్దట? మరి లాజర్ గారికి ఎందుకు తగ్గలేదన్నాను. నమ్ముకోలేదు ఆయన, నమ్ముకున్నాడా? అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడా? ఎలా బతుకుతున్నాడు? అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడు. రెండోది, తిండికోడలేదు మహానుభావుడికి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, ఆ ఎంగిలి మెతుకులు దొరుకుతాయని చూస్తున్నాడు, అవి కూడా దొరకతలా. ఆ ధనవంతుడు అన్నాడు ఈ ఎంగిలి మెతుకులు కూడా ఇట్లేదు ఆయనకి. ఒక పక్క బాధలు, ఒక పక్క కన్నీళ్ళు, ఒక పక్క ఇరుకులు ఇబ్బందులు, ఒక పక్క రోగం. దానికి బదులు కుక్కలు వచ్చి కురుపులు నాకడం. అంత హీనమైన దశలో పడున్నాడు మహానుభావుడు. కానీ దేవుడు ఆ రోగం తగ్గించలా. అడిగే ఉంటాడు కదండి, అడగకుండా ఉంటాడా? ఇది కొంచెం బాగా తిరగగలుగుతున్న పౌలు గారే ఆ బాధ భరించలేక ఆ ముళ్ళు తీసేయమని అడిగితే, ఇప్పుడు ఆ లాజర్ అని ఆయన ఎన్నిసార్లు అడుగుంటాడో మరి. ఒకసారైనా అడుగుంటాడు, ప్రభువా నాకు ఈ శోధన ఏంటి ప్రభువా, ఈ కుక్కలు వచ్చి కురుపు ప్రభువా, తినడానికి తిండి కూడా లేదు ప్రభువా, ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు దీనికి కడుపు నింపుకోవాలనుకుంటున్నాను, అవి కూడా దొరకట్లేదు ప్రభువా, నీ చిత్తమైతే నాకు అవకాశం ఈ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఈ బాధ నుంచి విముక్తి చేయి ప్రభువా అని అడిగే ఉంటాడు మహానుభావుడు. మరి అడగలేదు, మనకు తెలీదు. నేనైతే అడిగాడేమో అనుకుంటున్నాను. అంత బాధలో ఉన్నాడు, ఖచ్చితంగా అడిగే ఉంటాడు. మరి అడిగితే దేవుడు ఇచ్చాడా? అనుమతి ఇచ్చాడా? చెప్పండి, అనుమతి ఇచ్చాడా? ఇవ్వలా. లేదు ఇవ్వలా. నువ్వు అలాగే చచ్చిపో అనుకున్నాడు, అలాగే చచ్చిపోయాడు. అలాగే చచ్చిపోయి అబ్రహాము రొమ్మును అనుకున్నట్టుకు పరదేశంలోనికి కొనిపోబడ్డాడు. ప్రియులారా, మనకి ఏది మంచిదో మనకు తెలుసా? మన తండ్రికి తెలుసా? మన తండ్రికే తెలుసండి మనకి ఏది మంచిదో.
మనకు తెలియదండి. మనకి ఏది మంచిదో, ఏది అవునో, ఏది కాదో మనకు తెలీదు. మన పరలోకపు తండ్రికి తెలుసు. సో కాబట్టి నీ జీవితంలో ఏదో చిన్న సమస్య వచ్చిందని ప్రభువుని నిందించడమో, ఏదో చిన్న వ్యాధి వచ్చిందని ప్రభువుని నిందించడమో, చిన్న రోగమో, చిన్న ఇరుకులో, చిన్న ఇబ్బందులో, ఏదో సంథింగ్ ఆర్థిక ఇబ్బందులో, శోధనలో, వేదనలో ఏదైనా రావచ్చు. జీవితం అన్నాక ఏదైనా రావచ్చు, చెప్పలేం. అన్ని సందర్భాల్లో జీవితం బాగోదు. ఒక్కసారి ఇబ్బందులు వస్తుంటాయి. కొన్ని మన తప్పిదాల వల్ల వస్తాయి, కొన్ని ఏమో మనకు తెలియకుండా వస్తాయి కదా. కొన్ని మన అజాగ్రత్తల వల్ల వస్తాయి, కొన్ని మన తప్పు నిర్ణయాల వల్ల వస్తాయి, కొన్ని శోధనలో భాగంగా వస్తాయి. ఏమొచ్చినా కూడా నీ మంచి అయితేనే అది నీలో ఉంచుతాడు ఆయన. నీకేదో మంచి జరగబోతుంది, వెయిట్ చేయి. శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారేదని అన్నారు కదా, పాట కూడా ఉంది కదా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. మరి నీ బ్రతుకులో ఒకవేళ ముళ్ళుంటే, అది ఏ ముళ్ళైనా కానివ్వండి, ఒకవేళ నీ బ్రతుకులో ఒకవేళ ఏదైనా ముళ్ళుంటే ఆ ముళ్ళును ఓర్చుకునే ప్రయత్నం చేయి. అందుకే భక్తుడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మీరు నానా విధములైన రెండు నుంచి చదువుతాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి కలుగు పరీక్ష అది? విశ్వాసానికి కూడా దేవుడు ఏం పెడుతుంటాడట, ఒకసారి పరీక్ష పెడతాడట. పాస్ అవరా బిడ్డ అంటాడట పరీక్ష పెట్టి. అంతేనా? ఇప్పుడు నీకు కప్పు ఇవ్వాలనుకో, పరీక్ష పెట్టి ఇవ్వాలా, పెట్టకుండా ఇవ్వాలా? చెప్పండి. స్కూల్ కప్పులు ఇచ్చేసారనుకోండి, మనకి థ్రిల్లింగ్గా ఉంటుందా? ఆ కరోనా టైంలో చూడండి, అందరూ పాస్ అన్నారు. బాగా చదివే వాళ్ళు ఏడిచారు, బాగా చదవలేని వాళ్ళు పండగ చేసుకున్నారు, మొద్దులు పండగ చేసుకున్నారు. బాగా చదివే వాళ్ళేమో ఏడ్చారు, చిచి నీకు నాకు ఒకటే మార్కులు రా అంటే ఎలా ఉంటుంది? చదువుకునేవాడికి, బాగా చదివే స్టూడెంట్కి ఎలా ఉంటుంది చెప్పండి? ఈ మొద్దోడు అసలు చదవడు. కానీ ఆడు వచ్చి కాలు రగరేసి, చూసేవా నేను పాస్ అయిపోయాను, కరోనా వచ్చి మంచి చేసింది అంటాడు. ఈ చదువుకునేవాడు ఏమంటాడు? కరోనా వచ్చి గుడ్డు చేసింది మంచి, కరోనా వల్ల నాకు అంత నష్టమే జరిగింది, నీకు ఇలా దరిద్రుడు పాస్ అయిపోయాడు, నువ్వు నేను సమానం ఏంటా అంటాడు వీడు. అంటే ఇప్పుడు పరీక్ష పెడితేనే కదా నీ గొప్పతనం నా గొప్పతనం తెలిసేది. నీ గొప్పతనం బయటపడాలన్నా, నా గొప్పతనం బయటపడాలన్నా ఏం జరగాలి? పరీక్ష జరగాలి. పరీక్షలో పాస్ అవ్వు, అప్పుడు గొప్పడు అవుతావు, కప్పు తెచ్చుకో, ఆ కప్పుకు విలువ ఉంటుంది. ఇక అందరికీ 10 కప్పులు ఇచ్చేస్తున్నాం, పరీక్ష లేకుండా 10 మందికి 10 కప్పులు ఇచ్చేసామంటే అన్ని కప్పులు ఒకటి మొక్కలు ఒకటి చూసుకొని ఆ కప్పులకు వాల్యూ లేదు. గెలిచి సాధించిన కప్పుకే వాల్యూ ఎప్పుడు కూడా, ఈ కప్పుకు వాల్యూ ఉండదు. అందుకే అక్కడ అన్నాడు భక్తుడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, విశ్వాస విషయంలో మీరు ఎలా ఉండాలని చెప్పాను. అందరూ కూడా జ్యోతుల వలె ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం దేవుడే, గుర్తుపెట్టుకోండి. నీకు నిజంగా పరలోక సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలనుకుంటే దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టు, మిగిలినవన్నీ తర్వాత స్థానంలో పెట్టుకో. దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టకుండా లోకాన్ని, లోక సంబంధమైన విషయాల్ని, లోక సంబంధమైన లాభాలని, లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని లేదా ఆస్తిని, గొప్పతనాన్ని మొదటి స్థానంలో పెట్టావంటే నువ్వైనా, నీ కుమార్తెలైనా, నీ కుమారులైనా, నీ కుటుంబమైనా సరే దేవునికి కాకుండా లోకానికి ప్రథమ స్థానం ఇస్తే అది నీకు దీవెనకరమైనది కాదు. గుర్తుపెట్టుకో, అది అస్సలు దీవెన కాదు నీకు. చాలామంది తెలియక దేవుణ్ణి 2వ స్థానంలో పెట్టి లోకాన్ని మొదటి స్థానంలో పెడతారు. దేవుణ్ణి చివరి స్థానంలో పెట్టి లోక సంబంధమైన వాటిని ప్రథమ స్థానంలో పెడుతుంటారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళకి సంబంధించినవన్నీ పెంటంతానేమో మొదటి స్థానంలో ఉంటుంది, లాభాలన్నీ మొదటి స్థానంలో ఉంటాయి. దేవుడు మాత్రం ఎక్కడ ఉంటాడు? చివరి స్థానంలో ఉంటాడు. అది విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు తేలిపోద్ది నీ విశ్వాసం. పరీక్ష పెడితే నీ విశ్వాసం ఏమైపోద్ది? తేలిపోద్ది. తేలిపోయే విశ్వాసం పనికిరాదు. అందుకే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. పరీక్షలు ఉంటాయి. మీరు అందరూ విశ్వాసులా కాదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వాసులు? చేయి చూపించండి. విశ్వాసులు కానివారు, ఆయన ఎవరు చేయత్తలేదు, మీరు విశ్వాసి కాదా అండి? విశ్వాసేనా? మరి లేట్గా లేస్తుంది, చెయ్యరు, ఛార్జింగ్ అవ్వలేదా ఏంటి? విశ్వాసి కాకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి? నన్ను చూడడానికి వస్తారా? రారు కదా. ఇక్కడికి ఎందుకు వస్తారు చెప్పండి మీరు? విశ్వాసులు అయితేనే వస్తారు. విశ్వాసి కానివాడు ఎవడు ఇక్కడ అడుగు పెట్టడు, వేస్ట్. ఇక్కడికి వచ్చిన విశ్వాసి కానివాడు ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం? చిరాకు వచ్చేది అడిగి. ఇక్కడ కూర్చున్నా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారండి అంటాడు. ఆ మధ్య అలాగే మా అమ్మ మా బంధువులను ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇక్కడ. వాళ్ళు అన్యులే,
మా బంధువులు తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు ముళ్ళపానిపోయి కూర్చున్నట్టు మా అమ్మ మొహం చూస్తా, నా మొహం చూస్తా, ఎందుకు వచ్చారా భగవంతుడు ఇక్కడికి, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏదో రొట్టె ద్రాక్షారసం అంట, ఏం మనకు అర్థం ఎడుతులేదు, వీళ్ళ ప్రార్థనలు ఏటో, వీళ్ళ బతుకేటో, వీళ్ళ వాక్యాలు ఏటో మనకేం అర్థమే చావట్లేదు అనుకుంటారు. వాళ్ళు ఉండగలరేంటి, ఇక్కడ ఉండలేరు. మనం ఏమనుకుంటాం, అబ్బా మా బంధువు వచ్చాడు చర్చికి తీసుకెళ్ళిపోయాం, అబ్బా తండ్రి చూసావా అనుకుంటాం. నువ్వు నోరమే అంటాడు ఆయన, ఆడు వింటలేదు. నువ్వేవో దినేసనం అనుకు తీసుకొచ్చావు ఇక్కడికి, ఆడేం వింటలేదు అంటాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు అని ఆ సెమినార్కి మా బంధువులు ఒక 5గురిని తీసుకొచ్చేసామని ఏం ఉద్ధరించడానికి ఆడు అటు ఇటు తిరుగుతుంటాడు ఆ గ్రౌండ్లో. నువ్వు తీసుకొచ్చినాడు ఏం ఎండవు, మధ్యాహ్న భోజన పథకానికి హాజరవుతాడు అంతే. చక్కగా తినేసి కూర బాగుంది, సాంబార్ బాగుంది అక్క అని చెప్పేసి పోతాడు అంతే తప్ప నువ్వు బంధువుని తీసుకొచ్చేసినంత మాత్రాన ఇప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు లోపలికి వెళ్తుందా, ఒక్క మాట కూడా పోదు. మన తృష్ణ మన తపన ఏంటంటే, అమ్మ ఒకరిని తీసుకొచ్చేసాం కాబట్టి వీడు విని సాయంత్రం బాప్తీసం తీసేసుకుంటాడు అనుకుంటావు నువ్వు. వాడేం మారడు, వాడికి నచ్చదు అది. కాబట్టి ఇక్కడికి ఎవడొస్తాడు, విశ్వాసే వస్తాడు. క్రమం తప్పకుండా వచ్చేవాడు విశ్వాసి. విశ్వాసి అయిన వాడు క్రమం తప్పకుండా వస్తాడు. ఎందుకంటే సత్యంలో ఉండడమే వాడికి ఇష్టం. సత్యం వాడిని నడిపిస్తూ ఉంటుంది. సత్యం వాడికి ఛార్జింగ్, సత్యం వాడికి ఇంజిన్కి పవరు, వాడి జీవితానికే పవర్ ఇచ్చేది సత్యం. విశ్వాసులే ఇక్కడికి వస్తారు. ఇప్పుడు విశ్వాసి అయిన వాడికి ఏం కలుగుతుందట, పరీక్ష ఉంటుంది. స్టూడెంట్స్ అందరికీ ఏముంటాయి, పరీక్షలు ఉంటాయి. ఆయాలకు ఉండవు. ఆయాలకు పరీక్షలు పెడతారా? రోజు బాత్రూమ్లు కడగడానికి ఆయా వస్తుంది స్కూల్కి. ఇదిగో పేపర్ ఇదిగో రాసే అంటాడేటి స్కూల్ యాజమాన్యం. ఎందుకు ఆయాలకు పరీక్షలు ఉండవు, పని చేసి పోతారంతే వాళ్ళు. తుడిచే వాళ్ళకి పరీక్షలు ఉండవు, వచ్చిపోయే వాళ్ళు అందరికీ పరీక్షలు ఉండవు. మరి ఎవరికి ఉంటాయి పరీక్షలు? విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా పరీక్షలు ఎవరికి ఉంటాయి? అక్కడ విద్యార్థులకి, ఇక్కడ విశ్వాసులకి. అక్కడ విద్యార్థులకి పరీక్షలు, ఇక్కడ విశ్వాసులకు పరీక్షలు. ఏముంది పరీక్ష? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనూ కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి. ఓర్చుకోండి, 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 ఓర్చుకోండి. నీకు అది మేలుకే వచ్చింది, కీడుకు కాదు. దాని ద్వారా నీకేం జరగబోతుంది? మేలు జరగబోతుంది. తిమోతి మంచి యవనస్తుడు, మంచి యవనస్తుడు. 2000 సంవత్సరాల కిందట అంత మంచి యవనస్తుడికి రోగాలు వస్తాయని అసలు అనుకుంటావా? కానీ అతనికి కూడా రోగం ఉంది, ఒక శోధన ఉంది అతనికి. అంటే అన్ని రోగాలు అనుకోకండి సుమా. కొన్ని రోగాలు, కొన్ని సమస్యలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సంఘర్షణలు రకరకాలుగా ఉంటాయి. మన విశ్వాసానికి పరీక్షలు ఏ రకంగా పెడతాడో తెలీదు. పరీక్షలు ఎప్పుడు ఒకలా ఉండవు కదా. ఇప్పుడు అన్ని చదువులకి ఒకేలా ఉంటాయి పరీక్షలు, ఒక్కో చదువుకు ఒకలా ఉంటాయి పరీక్షలు, అవునా కదా? రిటన్ టెస్టులు ఉంటాయి, ఫిజికల్ టెస్టులు ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇవన్నీ పరీక్షలే. ఇప్పుడు ఎస్ఐ జాబ్కి వెళ్ళామనుకో పరిగెత్తమంటాడు, అది పరీక్ష. మెడికల్ ఫీల్డ్ అనుకో, అదో రకమైన పరీక్ష. ఒక దాంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, అదో రకమైన పరీక్ష. ఒక దాంట్లో రిటన్ టెస్ట్ ఉంటుంది, అదో రకమైన పరీక్ష. ఒక దాంట్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, అదో రకమైన పరీక్ష. ఇప్పుడు రకరకాల పరీక్షలు. అలాగే మన జీవితంలో కూడా రకరకాల ములులు, రకరకాల పరీక్షలు, రకరకాల శోధనలు, రకరకాల వేదనలు రానివ్వండి. అందుకే ఏమంటాడు? ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అన్నాడు. ఇప్పుడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ఒకసారి అబ్జర్వ్ చేయండి దాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట పైన నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూసుకున్నామన్నాడు. అది వదిలేకండి. దేవుడు తెలివైనడు, దేవుడు చాలా తెలివైనడు. అందుకే పైన ఏమన్నాడు? నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము. తిమోతి గారికి ఏముందట? తిమోతి గారి కడుపుకి ఏముందట? జబ్బు ఉందట. నాకు తెలిసి ఈయన కూడా అడిగా ఉంటాడు. గురుగారు అడిగినప్పుడు ఈయన అడగడా? గురుగారే 3 సార్లు అడిగాడు ఆ ముళ్ళు తీసే బాబయ్య అని. ఆ ముళ్ళు తీసే బాబయ్య అని గురుగారు 3 సార్లు అడిగితే శిష్యుడు అడగకుండా ఉంటాడా? యథా రాజా తథా ప్రజ అన్నట్టు శిష్యుడు కూడా అడిగే ఉంటాడు. ప్రభువా ఈయన 3 సార్లు అడిగారు, మరి 6 సార్లు అడిగి ఉంటాడు. మరి ఎన్నిసార్లు అడిగాడు మనకు తెలియదు. ఖచ్చితంగా అడిగాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గురుగారు అడిగారు కాబట్టి, గురువును పోలేని శిష్యుడు కాబట్టి తిమోతి. అదిగాక పౌలు గారికి బాగా ఇష్టుడైన
శిష్యుడు, ఇష్టుడైన శిష్యుడు. పౌలు గారి దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళలో బాగా ఎక్కువ పౌలు గారు ప్రేమించిన వారిలో తిమోతి, యేసుప్రభు వారు ప్రేమించిన వారిలో యోహాన్ గారు ఉన్నట్టు పౌలు గారు ప్రేమించిన వారిలో తిమోతి ఉన్నాడు. చాలా నమ్మకస్తుడు, యథార్థవంతుడు. సో ఆయనకి కూడా ఏముందట చెప్పండి, ఏముందట? కడుపుకి జబ్బు ఉందట. అందుకే నీ కడుపు జబ్బు నిమిత్తము, తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తము మెడిసిన్, ఆ రోజుల్లో ద్రాక్షారసం అంటే మెడిసిన్ కొంచెంగా పుచ్చుకో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తీయలేదా? తిమోతి గారి కడుపు జబ్బు తీయలేదా దేవుడు? తీయలేదు. ఉండని అలా ఉండని. నా కృప నీకు చాలు. కొన్ని శోధనలు అలా మీ జీవితంలో ఉంటాయి, ఇప్పటికే ఉంటాయి మీ జీవితంలో. సో అలా ఉన్నప్పుడు నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు అలా ఉండని, ఆ శోధన అలా ఉండని, ఆ వేదన అలా ఉండని. నీవు హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు ఏర్పాటేమో అది. తగిన కాలమంది ఆయనే తీసేస్తాడు, అంతవరకు ఉంచుతాడు. తగిన కాలమంది ఆయనే విడిపిస్తాడు, అంతవరకు ఉంచుతాడు. లేదంటే నిన్ను తీసుకెళ్ళిపోతాడేమో కానీ అలాగే ఉంచేసి తీసుకెళ్ళిపోతాడు, చెప్పలేం. కానీ నీకు మేలే జరుగుతుంది, దానివల్ల నీకు మేలే జరుగుతుంది. నలిగిపోతున్నానని బాధపడకు. ఎంత నలిపేస్తున్నాడు ఏంటి బాబు దేవుడు అనుకోకు. దేవుడు ఎవరిని నలపడు. శోధనతో పాటు శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలగజేస్తాడట. సో నువ్వు మాత్రం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయనలోనే ఉండు, ఆయనతోనే ఉండు. నీ జీవితాన్ని ఎప్పుడు పక్కదారి పట్టించుకోకు. విశ్వాసమందు స్థిరునిగా, కదలని వానిగా, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరుడుగా ఉండు. అదే నీకు జీతం. నువ్వు అనుకుంటున్నావేమో తప్పించుకు తిరుగుతున్నానని. తప్పించుకు తిరిగితే నీ జీతం పోద్ది. కష్టపడి పని చేయి, దేవునిలోనే ఉండు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇయ్యి. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించు. యెహోవాను ప్రేమించని వాడు శాపగ్రస్తుడు, ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు, ఆయన పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఎప్పుడు ఆ శాపాలు మూటగట్టుకుంటే దీవెన రాదు మనకి. దీవెన ఎప్పుడు వస్తుందంటే ఓర్చుకో, పరీక్షలో గెలువు, కప్పు వస్తుంది. కొన్ని శోధనలు చాలా రోజులు ఉంటాయి. కొంతమందికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 7 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చెప్పలేం. అదిగో అక్కడ 18 ఏళ్ళు చెప్పలేం. సో అలాగే నీ జీవితంలో కూడా ఏదైనా శోధన ఉందేమో. అయిపోయింది అనుకోక, ఇంకా బోలెడంత ఉంది నీ జీవితం. ఎక్కడైపోయింది జీవితం? ఇంకా బోలెడంత ఉంది. ఇంకా మనకి ఏం జరగబోతుందో, రేపు ఏమి సంభవింపనై ఉన్నదో మీరు ఎరుగుదురా? ఎరగరు. కాబట్టి ఎప్పుడైనా సరే శోధన వచ్చినప్పుడు బాధపడిపోకండి. లోకస్తులే ఇన్స్పిరేషనల్ వర్డ్స్ పలికిన సందర్భాలు ఉన్నాయి. స్టీఫెన్ హాకిన్స్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతనికి అతి చిన్న వయసులో అది ఒక వ్యాధి వచ్చి ఈ పక్కంతా పడిపోయింది. ఏం పని చేయవు, ఇది ఒక్కటే పని చేస్తుంది, బ్రెయిన్ ఒక్కటే పని చేస్తుంది, మిగిలినవన్నీ పడిపోయి శరీరం అంతా కుర్చీకి పరిమితం అయిపోయింది. ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తూ ఒక శాస్త్రవేత్త అడిగాడట, అసలు ఇన్ని రోజులుగా కుర్చీలో కూర్చునే ఇన్ని సాధిస్తున్నారు మీరు, కుర్చీలో కూర్చుని ఇంత చేస్తున్నారు మీరు, కుర్చీలో కూర్చుని ఇన్ని ప్రయోగాలు, ఇన్ని శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి ఇన్ని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కదా మీరు, మీకు బాధ అనిపించట్లేదా అని అడిగితే అన్నాడట, నా లైఫ్ ఎప్పుడో అయిపోయింది, ఇదంతా నాకు దేవుడిచ్చిన బోనస్. అంటే దేవుడిని నమ్మడతను నాకు వచ్చిన బోనస్ ఇది అన్నాడట. నా లైఫ్ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుని బతుకుతున్న బతుకు కూడా నాకు ఏంటిది? బోనస్. ఇది అయిపోయింది, ఎప్పుడో పోయాను, నేను ఎప్పుడో చచ్చిపోయాను, కానీ ఇదంతా నా బోనస్ అన్నాడట. అంటే ఒక లోక సంబంధే ఇలా మాట్లాడితే దైవజ్ఞానం కలిగినాడు ఎలా మాట్లాడాలి? ఏ విధంగా ఉండాలి? అందుకే మీ విశ్వాసానికి కలిగే పరీక్షను గుర్తుపెట్టుకోండి. ఇది పరీక్ష. కొంతమంది అక్కచెల్లెమ్మలు ఫోన్ చేస్తుంటారు, ఏంటంటే నాకు ఈ శోధన. కొంతమంది అన్నలు తమ్ముళ్ళు ఫోన్ చేస్తుంటారు, ఏంటంటే నాకు ఈ శోధన అంటే నాకు ఈ వేదన అని అంటుంటారు. శోధనలు వేదనలు ప్రభువులో వస్తాయి, కొన్నాళ్ళు ఉంటాయి, పోతాయి. తీసేయాలనుకున్నప్పుడు ఆయన తీసేస్తాడు. అర్థమైందా? అలానే అన్నీ శోధనలో భాగాలు కాదు, కొన్ని మన స్వయంకృత అపరాధాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? అన్నీ దేవుడి మీద నెట్టేయకూడదు కదా. కొన్ని మన స్వయంకృత అపరాధాలు ఉంటావా, ఉండవా? ఎందుకుండవు? కొన్ని ఉంటాయి, మనవి కూడా ఉంటాయి. కాబట్టి
జాగ్రత్త. అప్పుడు నీకు షుగర్ ఉందనుకో, రోజు చక్కెర బొక్కేసి స్వీట్లు తినేసి పత్తి చేయకుండా ఇష్టం వచ్చినట్టు అన్నీ తినేసి ఏదో రోజు ఏదో జబ్బు వచ్చినప్పుడు దేవుడు ఏంటంటే ఇలా చేసాడు ప్రార్థన చేయండి అన్నావు అనుకుని నేను డెప్పమే కొట్టేయాలి. నువ్వు జాగ్రత్త వహించలేదు. నీకు ఆల్రెడీ షుగర్ వచ్చింది, నీకు ఆల్రెడీ బీపీ వచ్చింది. ఏది పడితే తినకూడదు, ఎలా పడితే అలా జీవించకూడదు. కొన్ని జాగ్రత్తలు వహించాలా వద్దా? రానోడికి పర్లేదు, వచ్చినోడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అలాగే శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసుకుని ఏం తినాలో ఏం తినకూడదో ఒక పద్ధతి పాడు లేకుండా ఏది పడితే అది డస్ట్బిన్లో పడేసినట్టు పడేసి దాన్ని విత్తనాల బత్తలా చేసేసి ఆ తర్వాత దేవుడు ఏంటంటే ఇలా చేసాడు అనకూడదు. నువ్వు తప్పది. మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కొన్ని విషయాల్లో మనం తగుమాత్రంగా ఉండాలి. కొన్ని విషయాల్లో మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం సంస్కరించుకోవాలి, మనకు మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఆ తర్వాత దేవుని మీద భారం వేయాలి. శోధన వచ్చినప్పుడు పరీక్షలో గెలవాలి. అది నీ విశ్వాసానికి పరీక్ష. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త. పౌలు వలె, తిమోతి వలె, యోబు వలె, యోసేపు వలె నీ జీవితాన్ని బలపరుచుకో. దేవునిలో సత్యవాక్యాన్ని వింటున్నావు, అది నీకు గొప్ప శక్తిని నీకు ఇచ్చి నిలబెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, ప్రభువులో అంతా మన మంచికే. మన విశ్వాస యాత్రలో జరిగేదంతా మన మంచికే. ఆయనకు తెలుసు, మనకు తెలియదు ఏది మంచో ఏది చెడ్డో. సో అంతా మన మంచికే. ధైర్యంగా ఉండండి, విశ్వాసంలో ఉండండి, ఓపికగా ఉండండి, ప్రభు పనిలో ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి, వెలగండి జ్యోతుల వలె, ప్రజ్వరెల్లండి జ్యోతుల వలె. అప్పుడు దేవుని కృపా కాపుదల మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. మిమ్మల్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టేవాడే తప్ప మిమ్మల్ని తోసివేసేవాడు కాదు. ఆయన మిమ్మల్ని త్రోసివేయడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని హెచ్చిస్తాడు తప్ప మిమ్మల్ని తగ్గించడు. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి అలాంటి ధన్యకరమైన జీవితాలు మీరు అందరూ కలిగి ఉండాలని ఈ సందేశం మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరిచిందని నమ్ముతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటి వరకు విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డల విశ్వాస జీవితాన్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధానాలు, మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించండి. బలమైన పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా, వెలుగుతున్న జ్యోతులుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ప్రభు ఇక్కడున్న పిల్లలు, అలాగే లైవ్లో వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, వారి కుటుంబాలు సమృద్ధికరమైన వాతావరణంలోనికి వెళ్ళి తండ్రి నిత్య జీవాన్ని అనుభవించినట్లు, ఈ లోకంలో నిత్యాశీర్వాదాన్ని మీ కృపలో అనుభవించినట్లు సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించమని, ఓర్పును సహనాన్ని మీ పిల్లలకు దయచేయమని ప్రభువా, ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్లో ఈ ప్రార్థన మనలో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.